పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత బాగి బెడ్రూమ్లోకి వస్తుంది. ఇక అమర్ ఏదో బుక్ చదువుతూ ఉంటాడు. బాగి అమర్ దగ్గరికి వచ్చి, ఏమండి, ఇంత సడన్గా మీరు కొడైకెనాల్ ట్రిప్ని ప్లాన్ చేయడానికి కారణం ఏంటి? పిల్లలకి హాలిడేస్ కాబట్టి తీసుకువెళ్తున్నారు అనుకుంటే ఆల్రెడీ అంతకుముందు మీరు కొడైకెనాల్లోనే ఉన్నారు. అక్కడి ప్లేసులన్నీ మీరు చూసే ఉంటారు. కొడైకెనాల్ కాకుండా వేరే చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, కానీ మీరు అక్కడికే తీసుకువెళ్తున్నారంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటండి అని చెప్పి బాగి అమర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్, ఖచ్చితంగా చెప్తాను బాగి, కొడైకెనాల్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆరు కేసుని నేను ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాను కదా. ఆరు చనిపోయింది అక్కడికి వెళ్ళి నేను సొంతంగా నా ఇన్వెస్టిగేషన్ని మొదలు పెడతాను. పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఈ నెల రోజులు మనమంతా అక్కడే ఉండబోతున్నాము. ఆరుని ఎవరైతే చంపాలని ప్రయత్నించారో వాళ్లకు కొడైకెనాల్కి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఆ బాబ్జీ గాడి గురించి ఎంక్వైరీ చేశాను. వాడిది కొడైకెనాలే అట. వాడి ఫ్యామిలీ మొత్తం కూడా కొడైకెనాల్లో ఉందట. ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకుంటాను. ఇప్పుడు ఖచ్చితంగా నా నుండి తప్పించుకోవడానికి వాడు వెళ్ళి కొడైకెనాల్లోనే దాక్కుంటాడు. వాడిని బయటకు తీసుకువచ్చి ఆరు చావుకి కారణం ఎవరో, చీకట్లో ఉండి ఇదంతా ఎవరు చేయిస్తున్నారో ఖచ్చితంగా పట్టుకుంటాను. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆరుని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాతే మనం కొడైకెనాల్ నుండి వస్తాము అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నిజంగా చాలా మంచి నిర్ణయం అండి. ఆరు అక్కను చంపిన వాళ్ళను పట్టుకుంటే అప్పుడు అక్క ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఈ విషయం పిల్లలకు చెప్పకు బాగి, తెలిస్తే వాళ్ళు కూడా భయపడిపోతారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదండి, చెప్పను అని బాగి అంటూ ఉంటుంది. తర్వాత బాగి అమర్తో, ఏమండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి బాగి, అడుగు, నా దగ్గర నీకెందుకు మొహమాటం అని చెప్పి అంటూ ఉంటే, ఉదయం నాకు ఊపిరాడనట్టుగా అయింది కదండి, అప్పుడు మీ కళ్ళల్లో ఒకలాంటి బాధను చూశాను. ఎందుకు మీరు సడన్గా ఆ క్షణంలో అలా అయిపోయారు అని చెప్పి, నాకు ఏమవుతుందో ఏంటోనని మీరు చాలా కంగారు పడిపోయారు. మీ కళ్ళల్లో బాధ, భయం ఇవన్నీ కూడా నాకు కనిపించాయి అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు అమర్ కూడా ఎంతో బాధగా, బాగి, ఆరుని పోగొట్టుకున్న తర్వాత నేను ఎంత నరకం చూశానో నీకు తెలీదు బాగి. ఆ రోజు యాక్సిడెంట్లో తన పక్కనే ఉన్నా కూడా తనని కాపాడుకోలేకపోయాను. ఆ రోజు జరిగింది ప్రతిరోజు కూడా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది. ఆరుని కాపాడుకోలేకపోయానని చెప్పి అనుక్షణం నన్ను నేను ఎంతగానో తిట్టుకున్నాను. ఈరోజు నీ విషయంలో కూడా నేను పక్కనే ఉండి నిన్ను కాపాడుకోలేకపోతే జీవితాంతం ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆరులాగే నువ్వు కూడా మాకు దూరం అయిపోతే పిల్లల పరిస్థితి, నా పరిస్థితి ఏమవుతుందో తలుచుకోవడానికే భయం వేస్తుంది బాగి అంటూ అమర్ బాగిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బాగి అమర్ వైపు చూస్తూ, మీరు పైకి చూడటానికి చాలా కఠినంగా ఉంటారు, కానీ లోపల మీ మనస్తత్వం మాత్రం చిన్న పిల్లాడి మనస్తత్వం అండి. అది పైకి కనపడివ్వకుండా అందరి ముందు గంభీరంగా ఉన్నట్టుగా నటిస్తారు. మీరు అలా ఉండడం వల్లే ఈ కుటుంబం కూడా ఇంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి బాగి అమర్ని ఓదారుస్తూ ఉంటుంది. మీతో పాటు నేను కూడా ఆరు అక్కను చంపిన వాళ్ళ కోసం ఇన్వెస్టిగేట్ చేస్తాను. మనమిద్దరం కలిసి ఆరు అక్కకి న్యాయం చేయబోతున్నామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలు, బాగి వీళ్ళందరూ కూడా కొడైకెనాల్ వెళ్ళడానికి లగేజీలు సర్దుకొని కిందకి దిగుతారు. అప్పుడు అనామిక కూడా రెడీ అవ్వడంతో అప్పుడు మనోహరి, ఇదేంటి, ఇది కూడా కొడైకెనాల్కి వస్తుందా? దీన్ని ఎక్కడైతే చంపానో అక్కడే బాగిని కూడా చంపేసి అమర్కి దగ్గర అవ్వాలని నేను ప్లాన్ చేస్తూ ఉంటే ఇదొచ్చి నా ప్లాన్ అంతా కూడా నాశనం చేసేలాగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని కొడైకెనాల్కి రానివ్వకుండా చేయాలి. అలా అయితేనే నేను బాగిని చంపగలను అని చెప్పి
మనోహరి కావాలని ఆరు రానివ్వకుండా చేయడం కోసం అని చెప్పి ఆరు దగ్గరికి వచ్చి, ఏంటనామిక, నువ్వు కూడా కొడైకెనాల్కి వస్తున్నావా, లగేజ్ మొత్తం సర్దుకొని వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే, అవునండి నేను కూడా వస్తున్నాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి, పిల్లలకి ఇప్పుడు ఎలాగో హాలిడేస్, నీకు కేర్ టేకర్గా ఏం పని కూడా ఉండదు, మరి అటువంటప్పుడు నువ్వు రావడం అవసరమా, మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఏంటి డిస్కషన్ అని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు అమర్, పిల్లలకి ఎలాగో హాలిడేసే కదా, పిల్లల్ని చూసుకోవడానికి మనమంతా ఉన్నాము, ఇప్పుడు పిల్లల్ని చదివించే అవసరం లేదు, వాళ్ళకు కేర్ టేకర్ అవసరం కూడా లేదు, మరి అటువంటప్పుడు ఈ అనామిక ఇంకా ఇక్కడెందుకు, ఆ విషయమే చెప్తున్నాను అని మనోహరి అంటూ ఉంటే, అవును మనోహరి చెప్పింది నిజమే అనామిక, నువ్వు ఇన్ని రోజులు పిల్లల కోసం ఎంతలా కష్టపడ్డావో నాకు తెలుసు, కనీసం ఇప్పటికైనా రెస్ట్ తీసుకో, నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు హ్యాపీగా స్పెండ్ చేయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ముందు వెనక ఎవరూ లేరు సార్, నేను ఒక అనాథని, పిల్లలతో టైం స్పెండ్ చేయడమే నాకు ఇష్టం, నాకు ఎటువంటి రెస్ట్ కూడా అవసరం లేదు, కావాలంటే ఈ 2 monthsకి నాకు మీరు జీతం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, పిల్లల్ని నేను ఫ్రీగా చూసుకుంటాను, దయచేసి నన్ను వాళ్ళతో ఉండనివ్వండి సార్, పిల్లలు కూడా నాకు బాగా అలవాటైపోయారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. పిల్లలు కూడా అవును డాడ్, ప్లీజ్ డాడ్, అనామికను కూడా మనతో పాటు తీసుకువెళ్దాం అని చెప్పి అంటూ ఉంటారు. అవునరా పాపం, ఆ అమ్మాయి వల్ల మనకి ఏంటి ఇబ్బంది, పిల్లల్ని దగ్గరుండి ఆడిస్తుంది కదా, వాళ్ళతో చక్కగా కలిసిపోయింది, ఇప్పుడు పిల్లలు కూడా అనామిక రావాలని కోరుకుంటున్నారు కదా, తనని కూడా తీసుకువెళ్దామని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటే, అప్పుడు అమర్ బాగి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు బాగి కూడా అవునండి, తనని కూడా మనతో పాటు తీసుకువెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి అలా చెప్పగానే అమర్ సరే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమర్ ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు కూడా వెనకాల వెళ్తూ ఉంటారు. అప్పుడు నిర్మలమ్మ బాగిని దగ్గరికి తీసుకొని, ఏం కోడలి పిల్ల, ఇంతమంది చెప్పినా కూడా మా వాడు వినలేదు, కానీ నువ్వు ఒక్క సైగ చేసావో లేదో మా వాడు అనామికను మనతో పాటు తీసుకువెళ్ళడానికి వెంటనే ఒప్పేసుకున్నాడు, మా వాడిని బాగానే కంట్రోల్లో పెట్టావు అని చెప్పి అంటూ ఉంటే, చాచా అటువంటిదేం లేదత్తయ్య, మనం అంతా కలిసి అనామికను తీసుకువెళ్దామని అడిగాం కాబట్టే ఆయన ఒప్పుకున్నారు, ఇందులో నా ఒక్కదాని పాత్ర ఏమీ లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఊరికే సరదాకి అన్నం లేమ్మా, పద వెళ్దాం, ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి ఇక అలా అందరూ కలిసి కొడైకెనాల్ ఇంట్లో అడుగు పెడతారు. ఇక అలా అక్కడికి రాగానే అందరూ కూడా ఆరు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరోపక్క ఆరు కూడా ఆ ఇంటిని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో తను తిరిగిన ప్రతి చోటు కూడా మళ్ళీ తిరిగి చూసుకుంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. పిల్లలు లాన్లో ఆరు వాళ్ళని ఆడిస్తూ అన్నం తినిపించిన విషయం, బాల్తో ఆడిస్తూ రకరకాల గేమ్స్ ఆడుతూ పిల్లలతో కలిసి చలాకీగా పరిగెత్తుతూ ఆటపాటలు ఆడిన విషయాన్ని ఇవన్నీ కూడా పిల్లలు గుర్తు చేసుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక అమర్ కూడా బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత అమర్ డ్యూటీకి రెడీ అయ్యి వెళ్తున్నప్పుడు తన షర్ట్ బటన్స్ పెడుతూ తనకి తల దువ్వుతూ ముద్దు పెట్టి బాయ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఆరు వస్తువులను చూసి వాటిని తాకుతూ ఇక అందులో ఆరుకి ఎంతగానో నచ్చే చీరను తీసుకుని అలా ఆ చీరను గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటే బాగి అక్కడికి వచ్చి, ఏమండి బాధపడకండి, ఆరు అక్క ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంటుంది అని చెప్పి బాగి అమర్కి ధైర్యం చెప్తూ ఉంటుంది. తర్వాత బాగి అమర్తో, ఏమండి కొడైకెనాల్ నుండి ఒక అక్క ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తూ ఉండేది కదా, ఆ అక్క ఇప్పుడు కొడైకెనాల్లోనే ఉండుంటుందా, ఎలాగైనా సరే తన గురించి ఎంక్వైరీ చేయాలండి, మీరు నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, బాగి నీతో నేను ఒక విషయం చెప్పాలి, చెబితే నువ్వు ఎంతగానో బాధపడతావో, కానీ చెప్పకపోతే నిన్ను ఇంకా నేను మోసం చేసిన వాడిని అవుతాను. ప్రతిరోజు నీకు ఫోన్ చేసే అక్క
ఎందుకు నీకు ఫోన్ చేయడం లేదోనని ఎన్నోసార్లు నిన్ను నువ్వు ప్రశ్నించుకొని ఉండుంటావు. దానికి ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. దానికి సమాధానం నా దగ్గర ఉంది బాగి. నువ్వు ఎంతగానో అభిమానించే ఆ అక్క మరెవరో కాదు, నా అరుణే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అంటే ప్రతిరోజు అక్క ఫోన్లో చెప్పింది మీ గురించి, పిల్లల గురించా అని చెప్పి ఇన్ని రోజులు మిమ్మల్ని అందరినీ కళ్ళ ముందే పెట్టుకొని నేను గుర్తుపట్టలేకపోయానా అని చెప్పి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత బాగి అమర్తో, ఏమండి, ఇన్ని రోజులు నేను చచ్చేలోగా ఏదో ఒకరోజు అక్క నా కళ్ళ ముందుకు వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ ఆరు అక్క ఇక ఎప్పటికీ నా కళ్ళ ముందుకు రాదని అర్థమైంది. ఒక్కసారి అక్క ఫోటో చూపిస్తారా అండి? ఇప్పటి వరకు నేను అక్క ఫోటోని చూడలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు రా బాగి అంటూ ఇక ఆ ఇంట్లో ఒక రూమ్లో ఆరు ఫోటో ఉండడంతో అమర్ బాగి చేయి పట్టుకొని తీసుకువెళ్ళి ఆరు ఫోటోని చూపిస్తాడు. ఆరు ఫోటోని చూడగానే బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి.